వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అండ్ ఇంతకు ముందు వీడియోలో మనం ఫస్ట్ ఏం చేసినామండి అంటే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసినాం. అండ్ ఇన్ దిస్ వీడియో వై డు యూజ్ ఎస్క్యూఎల్ ఇన్ రియల్ టైం, అసలు రియల్ టైంలో ఎస్క్యూఎల్ని ఎందుకు యూజ్ చేయాలి సో అనేటువంటి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ మనం చేస్తున్నాం. సో ఏంటండి అంటే ఇక్కడ అసలు ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎస్క్యూఎల్ ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేసెస్. ఎస్క్యూఎల్ ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేసెస్ అంటే రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అసలు? ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మీన్స్ డేటా రిప్రజెంటెడ్ ఇన్ టేబుల్. ఒక టేబుల్గా డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్తున్నాం? రిలేషనల్ డేటా బేస్ అని చెప్తున్నాం. మరి రిలేషనల్ డేటాబేస్ని టేబుల్ అంటే డేటాను ఎందుకు స్టోర్ చేయాలి అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే ఆల్మోస్ట్ డేటా అనేటువంటి దాన్ని నార్మలైజ్ చేస్తుంది, నార్మలైజేషన్ చేస్తుంది. నార్మలైజేషన్ మీన్స్ వాట్ అంటే డేటా అనేటువంటి దాంట్లో డూప్లికేట్స్ను ఎలిమినేట్ చేస్తుంది. దాన్ని మనము రెడెండెన్సీ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకేంటండి అంటే యూనిక్ డేటా అనేటువంటి దాన్ని జనరేట్ చేయడం కోసం ఈ రిలేషనల్ డేటాబేస్ అనేటువంటిది మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ రిలేషనల్ డేటాబేస్ను మేనేజ్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. రిలేషనల్ డేటాబేస్ను మేనేజ్ చేయడం కోసం, రిలేషనల్ డేటాబేస్ను మేనేజ్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాం? ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ డేటా అనేటువంటిది ఓకేనా ఆర్గనైజెస్ యాజ్ ఏ టేబుల్స్గా డేటా అనేటువంటిది ఓకేనా క్రియేట్ అవుతుంది. అంటే టేబుల్ అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం. మన ఎంఎస్ ఆఫీస్లో వన్ ఆఫ్ ది ప్యాకేజ్ ఏంటండి అంటే ఎక్సెల్ అనేటువంటిది ఏంటి? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓకేనా రోస్ అండ్ కాలమ్స్. అంటే జనరల్గా మనం ఏంటండి అంటే డేటా అనేటువంటి దాన్ని ఎక్సెల్ షీట్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం ఓకేనా. సో లైక్ దట్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? ఈ రిలేషనల్ డేటాబేస్ అనేటువంటిది డేటా అనేటువంటి దాన్ని టేబుల్స్గా స్టోర్ చేయడం కోసం ఓకేనా రిలేషనల్ డేటాబేస్ను యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రిలేషనల్ డేటాబేస్ను మేనేజ్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటిది వెరీ ఈజీ టు ఓకేనా ఈజీ టు క్రియేట్ అండ్ ఆల్సో ఈజీ టు మెయింటైన్ అని చెప్తాం. ఈజీగా క్రియేట్ చేయొచ్చు అండ్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే ఇక్కడ సమ్ డేటా అనేటువంటి దాన్ని ఏ సైజులో అయినా కూడా మనం జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నాం ఓకేనా. అంటే ఇట్ మే బి స్మాల్ సైజ్ డేటాబేసెస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఓకేనా డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నాం. ఒక స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉంటే అక్కడ స్మాల్ స్కేల్ డేటాబేసెస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయడం కోసం అండ్ లేదంటే లార్జ్ డేటాబేసెస్ అనేటువంటి వాటిని కూడా ఓకేనా మనం క్రియేట్ చేయడం కోసం ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది రియల్ టైంలో యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. అండ్ ఆల్సో ఓకేనా ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని ఇట్స్ ఏ వెరీ పవర్ఫుల్ టూల్ అని చెప్తున్నాం ఓకేనా. that enables we to perform many functions at high efficiency and high speed. అంటే ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఓకేనా మనకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ ఆర్ లేదంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ ఆర్ లేదంటే డేట్ ఫంక్షన్స్ కానీ కన్వర్షన్స్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ క్వైరీ అనేటువంటిది కూడా చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అవుట్పుట్ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి యూ కాంట్ రైట్ లైన్స్ ఆఫ్ కోడ్, జస్ట్ సింగిల్ లైన్ ఆర్ డబుల్ లైన్స్నే మనం ఏం చేయొచ్చండి అంటే
కమాండ్ అనేటువంటిది రాసి మనకు కావాల్సినటువంటి డేటా అనేటువంటి దాన్ని ఓకేనా డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ ఓకేనా ఎస్క్యూఎల్ అనేటువంటిది నాన్ ప్రొసీజరల్ డేటా మీద కూడా ఓకేనా వర్క్ అవుతుంది. నాన్ ప్రొసీజరల్ డేటా అంటే దట్ మీన్స్ నాన్ ప్రొసీజరల్ డేటా మీన్స్ ఏమని చెప్తున్నామండి అంటే వాట్ టు డూ అంటే మనకు జస్ట్ మనం ఏం చేస్తున్నాం వాట్ టు డూ అండ్ నెక్స్ట్ నాట్ హౌ టు డూ అంటే అది ఎట్లా జరుగుతుంది ఏందనేటువంటిది కన్సిడర్ చేయము. జస్ట్ మనము ఏం చేస్తున్నాం అనేటువంటి దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. దట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మీద కూడా ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. జస్ట్ మనము ఏం చేయాలనేటువంటిది ఒక వ్యూ అనేటువంటిది మనకు ఉంటే చాలు ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. అది ఇంటర్నల్గా ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేటువంటిది వి నో నీడ్ టు నో తెలియాల్సిన అవసరం లేదు. అందుకే మనము రియల్ టైంలో ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ప్రొవైడ్స్ మేజర్ సెక్యూరిటీ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఓకేనా ఎస్క్యూఎల్ని మనం రియల్ టైంలో యూజ్ చేస్తుంటాం. అదర్ దాన్ MySQL కానీ అండ్ ఇంకా చాలా డేటాబేసెస్ సర్వర్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటన్నిటితో కంపేర్ చేస్తే మనం ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని ఓకేనా రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ డేటాను డిఫైన్ చేయడం కోసం అండ్ డేటాను మ్యానిపులేట్ చేయడం కోసం అప్డేట్ చేయడం కోసం డేటాను కంట్రోల్ చేయడం కోసం ఏంటండి అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది రిలేషనల్ డేటాబేసెస్ మీద వర్క్ అవుతుంది. మన డేటా అనేటువంటి దాన్ని మ్యాక్సిమం ఓకేనా టేబుల్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు టేబుల్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే అనాలిసిస్ అనేటువంటిది ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఆ టేబుల్కు అండ్ నెక్స్ట్ జనరల్గా ఒక ఫైల్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్ రియల్ టైంలో ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటి దానికోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.